ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. ఇంకా కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. జీవితంపై ఎన్నో ఆశలతో హైదరాబాద్ నుంచి స్వస్థలానికి వచ్చాడు. కానీ విధి మరోలా తలిచింది. ఫోన్ కాల్స్తో మొదలైన చిన్న గొడవ కాస్త రెండు వర్గాల మధ్య భీకర గ్యాంగ్ వార్గా మారి ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో జరిగిన గ్యాంగ్ వార్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాకు చెందిన 28 ఏళ్ల సింహాద్రి శివ వృత్తిరీత్యా కార్పెంటర్గా పనిచేస్తుండేవాడు. ఉపాధి కోసం కొన్ని రోజుల కిందటే అతను హైదరాబాద్కు వెళ్ళాడు. అయితే శివ వద్ద పనిచేసే సతీష్ అనే వ్యక్తికి స్థానికంగా ఎంకే గ్యాంగ్కు మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తుంది. ఈ గొడవ గురించి సతీష్ హైదరాబాద్లో ఉన్న శివకు ఫోన్ చేసి వివరంగా చెప్పాడు. వర్కర్పై గొడవకు దిగడంతో ఆగ్రహించిన శివ నేరుగా ఎంకే గ్యాంగ్ లీడర్ అయిన రమ్యకాంత్కు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కాల్లోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే ఈ హత్యకు ప్రధాన బీజం వేసింది. ఇకపోతే శివకు వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనుల నిమిత్తం బంధువులతో కలిసి లగ్నపత్రిక రాసుకునేందుకు శివ బుధవారం నాడు మనుగురుకు వచ్చాడు. ఇంటికి వెళ్ళవలసిన సంతోషంలో ఉండగానే ఆ పాత ఫోన్ గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం ఉదయం శివ స్వయంగా ఎంకే గ్యాంగ్ లీడర్ రమ్యకాంత్కు ఫోన్ చేసి మాట్లాడాడు. ఏంటో తేల్చుకుందామంటూ పాత మనుగూరు సమీపంలోని రాజుపేట గ్రౌండ్కు రావాలని సవాల్ విసిరాడు. శివ తన వైపు నుంచి దాదాపు 15 మందితో కలిసి ఆ గ్రౌండ్కు వెళ్ళగా మరోవైపు రమ్యకాంత్ ఏకంగా 25 మందికి పైగా సభ్యులతో అక్కడికి చేరుకున్నాడు. రాజుపేట గ్రౌండ్లో ఇరు వర్గాలు ఎదురుపడిన క్షణంలో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇద్దరి మధ్య ప్రారంభమైన మాట ఘర్షణ కాస్త భీకర దాడికి దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ ఘర్షణలో రమ్యకాంత్ గ్యాంగ్ సభ్యులు వ్యూహాత్మకంగా శివ టార్గెట్ చేశారు. శివపై తీవ్రంగా దాడి చేసి విచక్షణ రహితంగా గట్టిగా కొట్టడంతో అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే శివ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి పీటలకి కొత్త జీవితాన్ని ప్రారంభించవలసినటువంటి యువకుడు ఇలా గ్యాంగ్ వార్లో శవంగా మారడంతో ఆ కుటుంబంలో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈ ఘటనపైన సమాచారం అందుకున్న మనుగూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్న అహంభావాలు గ్యాంగ్ల పేరిట యువత చాలా ఇలా ప్రాణాలు తీసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శివ పైన ఎంకే గ్యాంగ్ అని పిలిచే వ్యక్తులే దాడి చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే మనుగురు పట్టణంలో కొందరు వ్యక్తులు ఇలా గ్యాంగులుగా ఏర్పడి ప్రాణాలు తీసే స్థాయికి తెగబడడంపై స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకొని పట్టణంలో గ్యాంగ్ సంస్కృతి విస్తరించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటా నేను భద్రం నేను వచ్చిన ఇక్కడికి మీకు ఏ మాత్రం అనుమానం పెట్టుకోకు. ఎంత మంది ఉంటే అంతమంది తీసుకొచ్చి 30-40 మంది వచ్చినాడు సార్. అందరూ కొట్టింది 10 మంది అయినా వీళ్ళందరూ లేరా? తల్లిదండ్రులు లేరా? ఎంత మంది అంతమంది జైలు పంపిస్తాం. ఇవాళ ఏం అనుమానం పెట్టుకోవద్దు. అందరు పంపిస్తాం. ఏ మాత్రం ఆల్రెడీ నేను అక్కడ వేయించినా అక్కడ ఉన్నట్టు మాట్లాడిన అందరితో ఎంత మంది వాళ్ళు ఉంటే అందరూ కొట్టాల్సిన అవసరం లేదు. ఆ గుంపులో ఉన్నది నేను చెప్తున్నా అమ్మా. ఆ గుంపులో ఉన్నా నేను పంపించాను. నేను వచ్చినా ఇక్కడికి న్యాయం చేస్తాను. ఈ న్యాయం చేస్తా అందరి పంపిస్తాను. ఆడు కొట్టినోడే కాదు, వాళ్ళతో పాటు ఉండి మనం ప్రోత్సహించిన కూడా పంపిస్తాం. నిర్దాక్షిణ్యంగా పిలిపించి చంపారు. అతి కిరాటకంగా కొట్టి చంపారు. ఎంకే గ్యాంగ్ పోయిన ప్రాణానికి సమాధానం చెప్పాలి. ప్రెస్ నోట్ ఒకటి ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ.
చనిపోయిన వాడికి న్యాయం ఎట్లా జరిగింది? వచ్చింది